నమస్తే. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ఖుష్బూ తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె జీవితంలో ఎవరూ ఊహించని చీకటి కోణం ఉందని మీకు తెలుసా? చిన్నప్పుడే తనను కన్న తండ్రి నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని ఒకప్పుడు ఖుష్బూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు గుండెల్లో దాచుకున్న ఆ బాధను చివరకు ప్రపంచం ముందుకు తీసుకొచ్చిన ఖుష్బూ ఆ సమయంలో అసలేం జరిగింది? ఎందుకు ఎన్ని సంవత్సరాలు మౌనం పాటించారు? ఇప్పుడు చూద్దాం. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాలలో నటించారు. అభిమానులు ఆమెను దేవతలా ఆరాధించే స్థాయికి ఎదిగారు. తమిళనాడులో అయితే ఖుష్బూ పేరుతో ఆలయం కూడా నిర్మించారు. సినిమాలతో పాటు రాజకీయాలలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో ఏళ్ల బాధ, వేదన దాగి ఉంది అని ఖుష్బూ స్వయంగా వెల్లడించారు. చిన్నతనంలో తనకు అత్యంత భద్రత ఇవ్వాల్సిన వ్యక్తి తన జీవితాన్ని భయంతో నింపాడు అని ఖుష్బూ చెప్పారు. తన సొంత తండ్రే లైంగికంగా వేధించేవాడు అని, చాలా చిన్న వయసులోనే ఈ భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను అని వెల్లడించారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాక భయంతో ఎవరితోనూ చెప్పలేకపోయాను అని తెలిపారు. తన తల్లికి చెప్పినా ఆమె నమ్మరు అనే భయం వెంటాడేది అని, అందుకే మౌనంగా అన్నీ భరించాను అని చెప్పారు. దాదాపు 15 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వేధింపులు కొనసాగాయని ఒక ఇంటర్వ్యూలో ఖుష్బూ వెల్లడించారు. ఒకరోజు మాత్రం ఇక చాలు అనిపించింది అని, ధైర్యం చేసి తన తండ్రిని ఎదిరించాను అని చెప్పారు. మరోసారి తనను తాకితే చంపేస్తాను అని గట్టిగా హెచ్చరించిన తర్వాతే ఆ వేధింపులు పూర్తిగా ఆగిపోయాయి అని తెలిపారు. ఆ తర్వాత కొంతకాలానికే తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయారు అని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల తర్వాత బయటపెట్టడానికి కూడా ఒక కారణం ఉందన్నారు ఖుష్బూ. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న బాధితులు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని, సిగ్గుపడాల్సింది నేరం చేసిన వారేనని స్పష్టం చేశారు. తన కథను బయటపెట్టడం ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి అని కోరుకుంటున్నాను అన్నారు. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. చాలా మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పడం వల్ల మరెందరో బాధితులకు ధైర్యం వస్తుంది అని అభిప్రాయపడ్డారు. చిన్నారులపై లైంగిక వేధింపుల విషయంలో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉండే ఘటనలు సమాజంలో కనిపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగించే అంశము అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాలలో పిల్లలు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకుండా వారికి అండగా నిలవాలి అని సూచిస్తున్నారు. ఖుష్బూ కథ ఒక సినీ నటి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, ఎందరో బాధితులు ఎదుర్కొనే మౌన వేదనకు అద్దం పట్టే సంఘటన. సిగ్గు, భయం, అపనమ్మకాల వల్ల మౌనంగా ఉండకుండా నమ్మకమైన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు విషయం తెలియచేయడం ఎంతో ముఖ్యం. పిల్లల భద్రత ప్రతి కుటుంబం, ప్రతి సమాజం బాధ్యత. అలాంటి ఘటనలు అరికట్టేందుకు అవగాహనతో పాటు బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.